వెల్కమ్ టు న్యూస్ అడ్డా. ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ బిర్యానీ ఎందుకు స్పెషల్? భోజన ప్రియులు అత్యంత ఇష్టంగా తినే వంటకాల్లో బిర్యానీ ప్రత్యేక స్థానం ఉంది. ఇది కేవలం ఆకలి తీర్చే ఆహారం మాత్రమే కాదు, ఎంతో మందికి ఒక ప్రత్యేకమైన ఫీలింగ్. స్నేహితులు కలిసిన, కుటుంబంతో వేడుక జరిగిన, ఆదివారం వచ్చిందంటే చాలామంది మొదట గుర్తు చేసుకునేది బిర్యానీని. అందుకే ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం జూలై మొదటి ఆదివారంను వరల్డ్ బిర్యానీ డేగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా బిర్యానీ చరిత్ర, ప్రత్యేకత, రకాల గురించి తెలుసుకుందాం. బిర్యానీ మూలాలు పర్షియన్ సంస్కృతిలో ఉన్నాయని చరిత్రకారులు చెబుతున్నారు. పర్షియన్ భాషలో బిర్యానీ అంటే వేయించిన లేదా కాల్చిన అని అర్థం. మొఘల్ పాలకుల కాలంలో ఈ వంటకం భారతదేశానికి చేరింది. రాజకుటుంబాల వంటగదుల్లో ప్రత్యేకంగా తయారయ్యే ఈ వంటకం క్రమంగా దేశవ్యాప్తంగా ప్రజల్లోకి చేరింది. కాలక్రమేణా ప్రతి ప్రాంతం తమ రుచులకు తగ్గట్టుగా కొత్త కొత్త బిర్యానీలని రూపొందించుకుంటుంది. భారత్లో బిర్యానీ అంటే ముందుగా గుర్తొచ్చేది హైదరాబాద్ బిర్యానీ. నిజాం పాలనలో అభివృద్ధి చెందిన ఈ బిర్యానీ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. బాస్మతి బియ్యం, మసాలాలు, కుంకుమ పువ్వు, నెయ్యి, చికెన్ లేదా మటన్తో దమ్ పద్ధతిలో వండటం దీని ప్రత్యేకత. దేశ విదేశాల నుంచి హైదరాబాద్ వచ్చే పర్యాటకులు తప్పనిసరిగా రుచి చూసే వంటకాల్లో ఇది ఒకటి. భారత్లో ఒక హైదరాబాద్ బిర్యానీ మాత్రమే కాదు, లక్నో ఆవది బిర్యానీ, కోల్కతా బిర్యానీ, మలబార్ బిర్యానీ, అంబూర్ బిర్యానీ, డిండిగల్ బిర్యానీ, తలస్సేరి బిర్యానీ వంటి ఎన్నో రకాల బిర్యానీలు ఉన్నాయి. ప్రతి బిర్యానీ తయారీ విధానం, మసాలాల వినియోగం, రుచి ప్రత్యేకతగా ఉంటుంది. కొన్ని చోట్ల బంగాళదుంపలతో, మరికొన్ని చోట్ల సీ ఫుడ్స్తో కూడా బిర్యానీని తయారు చేస్తారు. ఒకప్పుడు బిర్యానీ అంటే చికెన్ లేదా మటన్తో చేసేవాళ్ళు. ఇప్పుడు పన్నీర్, వెజిటేబుల్స్, మష్రూమ్స్, సోయా, ఎగ్, ఫ్రాన్స్, ఫిష్ వంటి ఎన్నో రకాల బిర్యానీలు అందుబాటులోకి వచ్చాయి. శాకాహారులు, మాంసాహారులు అనే తేడా లేకుండా అందరూ తమకు నచ్చిన రుచిని ఆస్వాదిస్తున్నారు. భారతీయులే కాదు, ప్రపంచంలో అనేక దేశాల్లో కూడా బిర్యానీకి మంచి డిమాండ్ ఉంది. మధ్యప్రాచ్యం దేశాల్లోని భారతీయ రెస్టారెంట్లో అత్యధికంగా ఆర్డర్ చేసే వంటకాల్లో బిర్యానీ ఒకటి. ఫుడ్ డెలివరీకి యాప్లలో కూడా ఎక్కువగా బుక్ అయ్యే ఐటెంలలో బిర్యానీ ఎప్పుడూ అగ్రస్థానంలో ఉంటుంది. బిర్యానీని ప్రత్యేకంగా నిలబెట్టేది దాని సువాసన, మసాలాలు సమతుల్యం, దమ్ పద్ధతిలో ఉడికించే విధానం. ప్రతి బియ్యపు గింజకు మసాలా రుచి పట్టడం, మాంసం లేదా కూరగాయలు మెత్తగా ఉడకడం వల్ల ప్రతి ముద్ద ఒక ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది. రాయితా, సలాన్, ఉల్లిపాయ ముక్కలతో కలిసి తింటే ఆ రుచి మరింత రెట్టింపు అవుతుంది. ఈ ప్రత్యేకత రోజున చాలామంది తమకు ఇష్టమైన బిర్యానీని కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆస్వాదిస్తారు. సోషల్ మీడియాలో కూడా బిర్యానీ ఫోటోలు, వీడియోలు, జ్ఞాపకాలు పంచుకుంటూ ఈ రోజున సెలబ్రేట్ చేస్తారు. రుచి, సాంప్రదాయం, సంస్కృతి, ఆనందాన్ని కలిపిన వంటకంగా బిర్యానీ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మనసులను గెలుచుకుంటూ ఉంది.